ఇక బులెటిన్లో అప్డేట్స్ చూస్తే వరంగల్ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమైన సెలబ్రేషన్స్ ఏంటంటే ఈ జాతర సందర్భము జానపద సంస్కృతికి అర్థం పడుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి అంటే భోగి రోజున ప్రారంభమై ఉగాది వరకు కూడా సుమారు 3 నెలల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో ముఖ్యంగా పట్నాలు వేయడం, దుర్మ పూజారులు, ఒగ్గు పూజారులు మరి రంగురంగుల పొడులతో ఆలయ ప్రాంగణంలో రంగుల పట్నాలు వేస్తారు. మరి దీనిని స్వామివారి కళ్యాణంగా కూడా భావిస్తారు. పెద్దపట్నం అనేది జాతర ముగింపు దశలో సుమారు 40 అడుగుల పొడవుతో వేసే పెద్దపట్నం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వేల మంది సంఖ్య భక్తులతో ఈ పట్టణాన్ని దాటుతూ మొక్కులు, లాస్ట్ రోజు ఏంటంటే వేలాది మంది ఆ పట్టణాన్ని దాటి మొక్కులు చెల్లించుకుంటారు. అది చివరి రోజు అన్నట్టు ఈ యొక్క జాతరకి ముఖ్యంగా బోనాలు కూడా సమర్పించుకుంటారు భక్తులు. కుండల్లో వెళ్ళినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా. అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పులు, ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే మారుమోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఇక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు.